దేనిని గురించి చింతపడద్దయ్యా. చింతపడితే నీ ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది. చింతపడితే నీ ప్రార్థన జీవితం దెబ్బతింటది. చింతపడితే నీ విశ్వాస జీవితం బలహీనపడిపోద్ది. ధైర్యంగా ఉండు. ప్రభు సందులో మోకాళ్ళు నీ ప్రభా, నా కలవరానికి కారణం ఏంటో మీకు తెలుసు కదయ్యా. నాకు ఉద్యోగం రాలేదు. ఒకవైపు చూస్తే అప్పులు, ఒకవైపు చూస్తే మానసిక ఒత్తిడి, ఒకవైపు చూస్తే వ్యాధి బాధలు, ఎన్నో అవమానాల మధ్యన అనేక మంది నా మీద వేలెత్తి చూపి నా జీవితం ఎందుకు పనికిరాదన్నట్టు మాట్లాడుతూ ఉంటే కలవరము చేత నింపబడ్డానయ్యా. తండ్రి, మీరు ఒక్కరు మాత్రమే నాకు ఆధారము. నా చింత యావత్తు మీ పాదాల దగ్గర పెడతానని ప్రభా అని కృతజ్ఞత పూర్వకంగా మీరు ప్రార్థించండి. నేను అంటాను కదా, ఎక్కడైతే మీరు పడిపోయారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే ఖాళీ చేతులు ప్రభు వైపు చాపి మీరు ప్రార్థించారో అదే చోట నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతా ఉన్నాడు. నిజంగా ఒక మాట మీతో పంచుకుంటాను. యేసేపు జీవితంలో ఎన్నో కలవరాలు, సొంత అన్నలు అతన్ని వెలివేసిన పరిస్థితి, అతన్ని చంపాలని ప్రయత్నం చేసిన పరిస్థితి. ప్రభా, నువ్వు చూపించిన దర్శనం ఏంటి? నా జీవితం ఎన్ని కలవరాల మధ్యన ఉందని హృదయములు ఎంత ప్రార్థన చేసి ఉంటాడో మనకైతే తెలియదు. కానీ ఆ కలవరాన్నంతా కొట్టివేయడానికి దేవుడు ఉన్నతమైన సింహాసనం ఎక్కించాడు. ఆ కలవరాన్ని కొట్టివేయడానికి యేసేపు జీవితంలో ఏదైతే కలలు దేవుడు అనుగ్రహించాడో వాటన్నిటినీ నెరవేరుస్తూ వచ్చాడు.